నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. మాట వినాలి, చెబితే మాట వినాలి అంటూ ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాట ఉంది. సినిమా సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రజాక్షేత్రంలో పవన్ ఇచ్చిన హామీల అమలు విషయమే చర్చనీయాంశంగా మారింది. 100 రోజుల్లో మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తానంటూ కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిజానికి మత్స్యకారుల సమస్యలు కొత్తవేమీ కావు. ఎన్నికల ముందు కూడా ఇవే ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తామని ఇచ్చిన హామీతోనే మత్స్యకారుల ఓట్లు ఆయనకు పెద్ద ఎత్తున పడ్డాయి. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా ఆ దిశలో అడుగులు పడకపోవడంతోనే తాజాగా వారు ఆందోళనకు దిగాల్సి వచ్చింది. దాదాపుగా ఆ సమయంలోనే అసెంబ్లీ వేదికగా పారిశ్రామిక కాలుష్యాన్ని అరికట్టడం అసాధ్యమనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పర్యావరణ శాఖ మంత్రి కూడా ఆయనే కావడం గమనార్హం. ఆ తర్వాతే మత్స్యకారుల ఆందోళన ఉధృతంగా మారింది. దీంతో మత్స్యకారుల వద్దకు వచ్చిన ఆయన సమస్యల పరిష్కారానికి 100 రోజుల సమయాన్ని కోరారు. తాను వారిలో ఒకడేనేనని, భుజం తట్టిన వారు భుజం మీద ఒకటి కొడితే మాత్రం తప్పేమిటంటూ సినిమాటిక్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఆ మాటల విషయం ఎలా ఉన్నప్పటికీ ఏడాది కాలంగా పరిష్కారం కాని సమస్య 100 రోజులు ఎలా పరిష్కారం అవుతుందనేది, అసలు సమస్య పరిష్కారం ఏమిటన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులు 2 రకాల సమస్యలను ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. ఒకటి, వాతావరణ మార్పుల కారణంగా ఏడాదికి తీవ్రతరమవుతున్న సముద్ర కోత కారణంగా. రెండవది, పారిశ్రామిక సంస్థల నుండి వెలువడే కాలుష్యం. మొదటి సమస్యను కొన్ని తరాల నుండి ఇక్కడ మత్స్యకారులు ఎదుర్కొంటున్నారు. పిల్లలను మార్చినట్లు అలల ఉధృతి నుండి కాపాడుకోవడానికి తమ నివాసాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఉప్పాడ తీరానికి వెళ్లే వారికి ఎవరికైనా గతంలో వారు ఎక్కడ నివసించారు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అన్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి గత ప్రభుత్వాలు కొంత కృషి చేశాయి. తాజాగా పవన్ కళ్యాణ్ రిటైనింగ్ వాల్ కడతామని, దానికి కేంద్రం కూడా సానుకూలంగా ఉందని చెప్పారు. రెండవది, పారిశ్రామిక సంస్థలు విడుదల చేసే కాలుష్య సమస్య. దీని పరిష్కారం కోసం కొత్తపల్లి మండలం కోనపాపపేట మత్స్యకారులు గత ఏడాది ఏప్రిల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీచ్ రోడ్డుని పూర్తిగా నిర్బంధించి 10 రోజుల పాటు నిరసన గళాన్ని వినిపించారు. ఎన్నికల కోడ్తో ఆందోళన కూడా విరమించారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం గడిచిన హామీల అమలుకు నోచుకోకపోవడంతో మళ్లీ ఆందోళనకు దిగారు. కాకినాడ జిల్లా KSEZ పరిధిలో లైఫీస్ అరబిందో ఫార్మా కంపెనీలు ఇప్పటికే 2 యూనిట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటి వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు కొత్తపల్లి మండలంలో కోనపాపపేట, తొండంగి మండలం పెరుమల్లాపురం మధ్యలో 3 కిలోమీటర్ల పొడవున భారీ వైపు పైప్ లైన్ను 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయితే ఫార్మా వ్యర్థాలను, విషపూరిత జలాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి నేరుగా ఈ పరిశ్రమలు విడిచిపెడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అరబిందో పరిశ్రమ కూడా భారీ పైప్ లైన్ ద్వారా వ్యర్థాలను సముద్రంలోకి వదులుతుందని మత్స్యకారులు అంటున్నారు. ఫలితంగా మత్స్య సంపద తగ్గిపోతుందని 18 గ్రామాలకు చెందిన దాదాపు 50,000 మంది మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్న బోటుపై వేటకు వెళితే రోజుకు 5,000 నుంచి 8,000 విలువైన మత్స్య సంపద దొరికేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని స్థానిక గ్రామాల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు తిడితే నేను పడతా. మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు? బయట ఉన్న తిట్టరు కదా. నేను ఎమ్మెల్యే అంటే ఏదో కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకొని నేనేం లేను. మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను. ఎందుకంటే మీరు నా కుటుంబం. మీ చేత తిట్లు తింటాం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా. నాకు మన మత్స్యకారులు అంటే ప్రేమ కనుక మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక మత్స్యకారుడిలాగా వెళ్ళాలి అంటే నేను కూర్చోబెట్టి 4 గోడల మధ్య ఉంటే ఇది నాకు మీరు అది అర్థం అవడం కంటే కూడా పేపర్లు తీసుకొని ఆ రిపోర్ట్ చదవడం కంటే కూడా మీరు లోపలికి వెళ్ళి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి అనుభవిస్తున్నారో అది చూడడానికి నేను కూడా పడవ తీసుకుని ఒక 2-3 రోజులు తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచే మొత్తం వెళ్ళి
ఈ కోస్టల్ లైన్లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది మన మత్స్యకార యువత కానీ నాయకులు కానీ వాళ్ళు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి దాని నుంచి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను. ఒకటి, ఇక రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం ఆమోదించిన మారిటైమ్ పాలసీ మత్స్యకారుల పాలిట శాపంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తీర ప్రాంతంలో నౌకాశ్రయాలు, వాటి అనుబంధ పరిశ్రమలకు ఉద్దేశించిన ఈ పాలసీలో మత్స్యకారుల గురించి, సిఆర్జెడ్ నిబంధనల గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. అదేవిధంగా పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యాన్ని అరికట్టే అంశంపై కూడా ఎటువంటి ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలవుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు పారిశ్రామిక సంస్థలను ఒప్పిస్తారా లేక చర్యలతో కట్టడి చేస్తారా అన్నది చూడాల్సిందే. ఉన్న బోట్ ఓనర్స్ని అందరినీ, మత్స్యకార సంఘాలని అందరినీ, అలాగే ఎన్జిఓస్ని, యువకుల్ని మొత్తం అందరూ దేనికోసమైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి కలెక్టరేట్లో అందరు అధికారుల ముందు, అందరు ఎమ్మెల్యే ముందు, ప్రజాప్రతినిధుల ముందు మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందో వాళ్ళ ద్వారానే తెలుసుకుని పార్టీలకు అతీతంగా జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీని కూడా మాట్లాడిపించి వాళ్ళకున్న నిజమైన సమస్యలు తెలుసుకుని, అలాగే అక్కడి నుంచి దానికి పరిష్కారం ఎలా రావాలి అన్నది అక్కడ తెలుసుకుని మొత్తం ఉప్పాడలో ప్రజలందరి ముందు 100 రోజులు టైం కోరి నిజంగా దేనివల్ల మత్స్య సంపద కోల్పోతుంది అనేది తెలుసుకోవటానికి, దాని ప్రణాళికను సిద్ధం చేయడానికి 100 రోజులు టైం తీసుకుని ఆ మత్స్యకారులు సోదరులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ దొరికే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఇక ఇదే అంశంపై మనతో లైవ్లో చర్చించడానికి టీడీపీ నుంచి గుడిసె ఆది కృష్ణమ్మ ఉన్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి నాగార్జున రెడ్డి మనకు లైవ్లో జాయిన్ అవుతారు. ఇరువురు నాయకులకి నమస్కారం. ముందుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాగార్జున రెడ్డి, మీరు చెప్పండి. మత్స్యకారులు ప్రధానంగా 2 సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ మత్స్యకారులు వేటకి వెళ్ళేటప్పుడు కోత తీవ్రతరం అవుతుంది అనేసి కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. సముద్రం కోత తీవ్రతరమైనప్పుడు అప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి అరబిందో ఫార్మాకు సంబంధించినటువంటి వ్యర్థాలను కూడా సముద్రంలోకి వదులుతున్నటువంటి సమయంలో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందనేసి కూడా పవన్ కళ్యాణ్కి చెప్పడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఆయన సముద్ర తీరంలో తిరుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా విన్నవించుకున్నారు ప్రజలు. ఏం చెప్తారు ప్రధానంగా ఈ అంశం గురించి? ఇది రాజకీయ కోణంలోంచి కూడా నేను మాట్లాడడం లేదు. వాస్తవంగా ఈ గంగాపుత్రుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం, ఆయన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జువలదిన్నె, ఉప్పాడు, మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లా, నిజాంపట్నం, మంచినీళ్లపేట, రాళ్లపేట, విజయనగరం జిల్లాలో చెడ్డీలు కట్టేదానికి 794 గ్రామాలు దాంట్లో చెడ్డీలు కట్టేదానికి ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో, అంటే ఈ వేటకు పోకుండా నిషేధించినటువంటి టైంలో గత ప్రభుత్వాలు 4,000 రూపాయలు మాత్రమే మత్స్యకారులకు డబ్బులు ఇస్తా ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వటం కూడా జరిగింది. అదే కాకుండా జువలదిన దగ్గర పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయింది. అక్కడ నిజంగా అది పూర్తి అయిన తర్వాత అక్కడ 1,250 బోట్లు పెట్టుకునేదానికైతేనేమి, 6,000 మంది మత్స్యకారులు ఉపాధి పొందేదానికి, 42,000 మెట్రిక్ టన్నులు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా అక్కడ సిద్ధంగా, ఓపెనింగ్ చేసేదానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 17 నెలల్లో అక్కడ ఎటువంటి పనులు చేయకుండా మత్స్యకారులు మళ్ళీ స్ట్రైక్ చేసేదానికి ముందుకు వచ్చారంటే అక్కడ అభివృద్ధి నిలిచిపోయింది కాబట్టేసే వాళ్ళు రావటం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు షిప్పింగ్ యార్డుల కోసం 2,800 కోట్లు, 8 షిప్పింగ్ యార్డులు, 4 షిప్పింగ్ ల్యాండింగ్లు మళ్ళీ ఏర్పాటు చేయడం, మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో కానీ నబార్డుతో కానీ మాట్లాడి 1,000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మరి ఈ విధంగా మత్స్యకారుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో వాళ్ళకు అన్ని విధాల ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఏమి వాళ్ళకు లబ్ధి జరగలేదనే ఉద్దేశంతోనే వాళ్ళు ధర్నాలకు వాళ్ళు నిరసనల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మళ్ళీ అదే విధంగా వాతావరణం సరిగా లేనప్పుడు, సముద్రం కోతకు వచ్చినప్పుడు దానికి సంబంధించి ముందే చెప్పాను నేను 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి. ఇంకొకటి కాలుష్య నివారణ. మరి అది వాస్తవంగా కాలుష్య నివారణ అనేది ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అవి ఏ ఫ్యాక్టరీలు కానీ ఎన్ని ఫ్యాక్టరీలు కానీ ఇప్పుడు అన్ని కూడా ఫ్యాక్టరీలు అన్ని కూడా సముద్ర తీర ప్రాంతానికే ఈ ప్రభుత్వం తీసుకురావడం జరుగుతూ ఉందనే ఒక ఆందోళనలో ఈ మత్స్యకారులు ఉన్నారు. కాబట్టేసి దానికి సైడ్ వాల్ ఒకటి కట్టేసి ఆడ నిర్మాణం చేపట్టి చేస్తామని చెప్పేసి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా 18 గ్రామాలకు సంబంధించి దాదాపు 50,000 మంది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి. మరి అదే విధంగా గత ప్రభుత్వంలో మత్స్యకారులు ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే, వేటకు వెళ్లి చనిపోతే వారికి 10 లక్షల రూపాయల ఎస్కేషియా ఇచ్చేదానికి కూడా గత ప్రభుత్వం చేసింది, అమలు చేసింది కూడా. కాబట్టేసి ఏది చేసినా కూడా గత ప్రభుత్వంలో చేసేటి మేము చెప్తున్నాం, కానీ ఈ ప్రభుత్వంలో ఏం చేయలేదు. కాబట్టేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు పూర్తి అవగాహన ఉందో లేదో కానీ నాకు తెలియదు. ఆయన 100 రోజుల్లో కంప్లీట్ చేస్తే మేము సగర్వంగా ఆయనకు కూడా మేము థ్యాంక్స్ చెప్తాము. కాబట్టేసి ఇది ఎంతవరకు సఫలీకృతం చేస్తారు, ఎంతవరకు వాళ్ళు మాట నిలబెట్టుకుంటారనే దాని మీద రేపు జరగబోయే ఈ 2-3 నెలల్లో ఎంతవరకు వాళ్ళు చేస్తారనేది కూడా మనం ప్రజలు చూస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా దాని మీద ఒక అవగాహన కలిగే విధంగా ఇది నిజమా, జరుగుతుందా లేదనేది కూడా ఎదురు చూస్తున్నారు మత్స్యకారులందరూ కూడా. రైట్, నాగార్జున రెడ్డి గారు మీరు లైవ్లో ఉండండి. అలాగే మనతో మాట్లాడడానికి టీడీపీ ఆదికృష్ణమ్మ గారు ఉన్నారు. ఆదికృష్ణమ్మ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గత 1.5 సంవత్సరం నుంచి మత్స్యకారులను ఆదుకుంది. ఈ 100 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆదుకునే పరిస్థితి ఉందంటారా? అందరికీ నమస్కారం అండి. ప్యానల్ ఉండే వాళ్లకు, మీకు మరియు వీక్షించేటటువంటి ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారములు. ఇందాక బ్రదర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మేము చాలా చేసాం, అది చేసాం, ఇది చేసాం అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. కానీ ఇక్కడ మేము అవన్నిటికీ పోకుండా ఒకటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లంకి ఏ విధంగా సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి మా ఎన్డీఏ ప్రభుత్వం డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు రావడం, ప్రజల కోసం ఆయన నిజంగా ప్రజల కోసం నేనున్నానని చెప్పి వచ్చి అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకొని ఖచ్చితంగా 100 రోజుల్లోన మేము ప్రయత్నం చేస్తాం, దీనికి పరిష్కారం తీసుకుని వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి అక్కడ ప్రజలతో ఒప్పించడం జరిగింది. ఇప్పుడు మేము ఒకటే వాళ్ళని అడుగుతున్నాం, వైసీపీ వాళ్ళని, ఇన్ని సంవత్సరాలుగా మీరున్నారు కదా, 5 సంవత్సరాలుగా ఈ ప్రాబ్లమ్స్ మీకు గుర్తు రాలేదా? రిటైనింగ్ వాళ్ళు ఎందుకు కట్టలేదు? అదే విధంగా ఈ పొల్యూషన్ అప్పటి నుంచి కూడా ఉంది, అప్పుడు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? ఈ రోజు వందలాది మంది ప్రజలు వాళ్ళ మత్స్యకారుల బతుకు ఏ విధంగా ఉంటుందంటే దినదిన గండంగా ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఎంత కష్టం ఉంటుందో తిరిగి రావడానికి చాలా కష్టం. అట్లాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకంతో, నా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ నిన్నటి సభ చూడండి, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట మీకు ఆయన ప్రజలన్నీ అడిగారు. ఆదికృష్ణమ్మ గారు, 10 రోజుల నుంచి మత్స్యకారులు నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. 1.5 సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్కి గుర్తురాని మత్స్యకారులు ఈ 10 రోజులు నిరసన గళాన్ని వినిపించిన తర్వాతే మేము గుర్తొచ్చామా అనేసి వైసీపీ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి మాట. ఈ 100 రోజుల్లో చేయగలుగుతారా పవన్ కళ్యాణ్? 100 రోజుల నేను మీకు కృషి చేస్తానని కూడా చెప్పారు. ఏం చెప్తారు దీని గురించి? 100% చేస్తారండి. ఎందుకంటే ఈ రోజు పరిశ్రమలు మనకి రాష్ట్రానికి 100% అవసరము. అట్ ద సేమ్ టైం పరిశ్రమలు కూడా ప్రజలకు హాని లేకుండా ఏదైతే వ్యర్థాలు బయటికి విడుదల చేయాలని ఉంటాయో వాటన్నిటికైనా ఒక పకడ్బందీగా విధానంతోన వదలాలి. బట్ అట్లా కాకుండా ప్రజలను అదే విధంగా ప్రభుత్వాన్ని మోసం చేసి వాళ్ళు వ్యర్థాలను వదలడం అనేది గత ప్రభుత్వంలోనే చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలోన మేము 100 days టైం తీసుకున్నాం. దానిలో ఖచ్చితంగా మేము 100 days లోన పరిష్కారానికి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి టైం తీసుకున్నాం. బట్ 1.5 సంవత్సరం అంటున్నారు. బట్ 1.5 సంవత్సరముగా అన్ని కూడా ఆలోచన చేసి ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి. ఇప్పుడు అక్కడ యూత్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తుందని చెప్పి కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు ఖచ్చితంగా రావాలి, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళు గట్టి
అమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు 323 కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు ఏర్పాటు చేస్తామని. అదేవిధంగా 100 రోజుల్లోన ఆ పరిష్కారానికి అవసరమయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాదు, కేవలం 100 రోజుల్లోనే పరిష్కారం అవుతుందా అని చెప్పి కూడా యూత్ ఈ రోజు క్వశ్చన్ చేస్తుంది. బట్ పరిష్కారానికి ఒక అడుగు అనేది ఈ రోజు పడింది అని చెప్పి మేము గర్వంగా కూటమి తరపున హామీ ఇస్తున్నాం. అదేవిధంగా సమస్య ఏదైనా సరే ప్రజల దగ్గరికి వెళ్లి పరిష్కారానికి కోసం ప్రయత్నించిన వాడే నిజమైన నాయకుడు. కాబట్టి మా ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఆ ప్రయత్నం మొదటి అడుగు వేశారు. ఖచ్చితంగా దీన్ని 100 రోజుల్లోన పరిష్కారం అయ్యే విధంగా ఏ విధంగా పరిష్కారం అవుతుంది. రైట్, మీరు చెప్తున్న విధంగా కాలుష్య వ్యర్థాలను కూడా అరికడతామనేసి కూడా చెప్తున్నారు. మరి కాలుష్య వ్యర్థాలని అరికట్టాలంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని ఒప్పిస్తారా పవన్ కళ్యాణ్? 100% అండి. ఎందుకంటే యాక్చువల్ గా ఏ పరిశ్రమలో అయినా ఆడిట్ జరగాలి, కంపల్సరీగా ఆడిట్ అనేది జరగాలి. వాళ్ళు ఏ విధంగా అంటే పర్యావరణానికి హాని కాకుండా వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది జరగాలి. ఫస్ట్ మొట్టమొదటిగా ఆడిట్ అనేది నిర్వహించి నిజంగా వాళ్ళు పర్యావరణానికి హాని చేస్తున్నారా ఏంటి. ఇప్పుడు 12 కిలోమీటర్ల తర్వాత వ్యర్థాన్ని వదులుతున్నారు, అక్కడ నీళ్ళన్నీ కూడా రంగు మారి మా సంపదకి చేటు వారుతుందని చెప్పి ముఖ్యంగా అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే 100% నేను అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామని అన్నారు. కాబట్టి ఇది మొదటి అడుగు. కంపల్సరిగా ఎవరైతే ఉప్పాడ బాధితులు వాళ్ళంతా ఉన్నారో వాళ్ళకి 100% న్యాయం చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నాగార్జున రెడ్డి గారు మీరు చెప్పండి. ఆదికృష్ణమ్మ గారు టీడీపీకి సంబంధించినటువంటి చెప్తున్నారు 100 రోజుల్లో పవన్ కళ్యాణ్ మా కూటమి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది, 100 రోజుల్లో కూడా వాళ్ళ పరిష్కారానికి కృషి చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మీరేం చెప్తారు ఈ వ్యాఖ్యల మీద? ఇప్పుడు ఆదికృష్ణమ్మ గారు చెప్పిన విధంగా గత ప్రభుత్వంలో శాసన మండలిలో ప్రభుత్వమే ఒప్పుకున్నది. నెల్లూరు జిల్లా జువలపాడంలో షిప్పింగ్ యార్డు పూర్తిగా అది కట్టడం జరిగింది, ఆ ప్రభుత్వంలో ఇది చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 5 నెలలకే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం రోజున జగన్మోహన్ రెడ్డి గారు 4,000 రూపాయలు ఉన్నటువంటిది 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆ విధంగా బటన్ నొక్కి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టేసి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టడంలా, ఇచ్చిన 100 రోజుల్లో మీరు మాట నిలబెట్టుకోండి. మిమ్మల్ని చూసి వాళ్ళు చేస్తున్నట్టు ఆందోళన కార్యక్రమాల్లో కూడా వాళ్ళు సాలించుకోవడం అంటే వాళ్ళు వాయిదా వేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి మీరు మంచి చేస్తే దానికి మేము కూడా విమర్శించేదానికి మేము సిద్ధంగా లేము. మంచి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా 2,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో మత్స్యకారులు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల్లో ఏ మాత్రం ఖర్చు పెట్టలేదు కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తారు, సైడ్ వాల్ కు 320 కోట్ల రూపాయలతో సైడ్ వాల్ కడతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇంకా వారికి ఉన్న సమస్యల పైన కూడా పూర్తిగా మేము కాలుష్య నివారణ కావచ్చు, మరి అదే విధంగా ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకు ప్రతి కుటుంబానికి ఎస్కేసీ అంటే 10 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు చనిపోయేది కావచ్చు, మరి ప్రతి నెల ఆ సముద్రం లేక వేటకు పోనప్పుడు ప్రతి కుటుంబానికి ఇచ్చే 10,000 రూపాయలు కావచ్చు, అది కూడా అందరికీ అందడం లేదని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆందోళనలో వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ఖచ్చితంగా ఇవన్నీ చేయాలి, వాళ్ళు మళ్ళీ ఆందోళనకు రాకుండా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆయన 16 నెలల్లో బయటకు వచ్చి మాట్లాడింది చెప్పింది ఏం లేదు. మొట్టమొదటిసారిగా ఆయన బయటకు వచ్చి నేను దీని మీద మాట్లాడతాను చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన ఎంతవరకు దీన్ని సఫలీకృతం చేస్తారో, ఏ విధంగా మాటలు నిలబెట్టుకుంటారో, వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి దీని మీద మేము కూడా చేయాలనే సంకల్పం వాళ్ళు చేయాలి, ప్రజలకు వాళ్ళకు సహకరించాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 7 షిప్పింగ్ యార్డుల కోసం 2,800 కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అవి కూడా కంప్లీట్ కాలేదు. దాంట్ల మీద పూర్తి స్థాయిలో మరి ఈ ప్రభుత్వం అవి కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. 4 షిప్పింగ్ లగేజ్ ల్యాండింగ్ సంబంధించినవి కూడా నబార్డు 1,000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేసింది, అవి కూడా పూర్తిగా చేయాలి. మరి అదేవిధంగా జగనన్న ఇచ్చినటువంటి
ఆ ఈ మన జోలపాలెంలో వాళ్ళకు కూల్ స్టోరేజీ అంటే రేట్లు లేనప్పుడు ఆ స్టోరేజ్ లో పెట్టుకొని మరి తర్వాత రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే దానికోసం కూడా ఆ స్టోరేజ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా దానివల్ల లాభం పొందడం జరుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళే మత్స్యకారులే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టేసి ప్రభుత్వం గతంలో చేసినటువంటి అవన్నీ కూడా పూర్తి చేస్తే ఆ మత్స్యకారులకు మంచి శుభ పరిణామం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఆదికృష్ణమ్మ గారు, ఒక క్వశ్చన్ ఇక్కడ ప్రధానంగా ఉప్పాడ తీరంలో 3 రోజుల పాటు మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చేశారు. 10 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు నిరసన గళాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన అక్కడికి విచ్చేయడం జరిగింది. అక్కడ ప్రధానంగా మత్స్యకారులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. మీరు నా భుజం మీద కొడితే నేను తట్టుకోగలుగుతాను, కానీ మత్స్యకారుల జోలికి మాత్రం వస్తే నేను ఏమాత్రం సహించను, వాళ్ళకి ఇచ్చిన 100 రోజుల్లో ఏవేవైతే హామీలు ఉన్నాయో అవన్నీ అమలు చేస్తానంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే 2024 ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున అక్కడ కోస్తాలో ప్రచారం చేశారు. మత్స్యకారులు ఓట్లు కూడా భారీగా పడ్డాయి పవన్ కళ్యాణ్కి, అలాగే మీ కూటమి ప్రభుత్వానికి కూడా. కానీ 100 రోజులు మీ హామీలను నెరవేరుస్తానంటూ అప్పటి ఎన్నికల ప్రచారంలోనే మత్స్యకారులకు హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే 1.5 సంవత్సరం కావస్తుంది, ఇప్పుడు సాధ్యం అవుతుందంటారా? 100% సాధ్యమవుతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ ఇంతకు ముందు ప్రభుత్వము ఎలాంటి డిస్ట్రాయిడ్ గా చేసిందో మన రాష్ట్రాన్ని అనేది మనకు అందరికి తెలుసు. అవన్నీ కూడా చక్కబెట్టుకునే టైంకి 1 ఇయర్ దాటిపోయింది. ఇప్పుడు ఆయన ఏ విధంగా అయితే ప్రకటించాడో 100 రోజుల్లోన పరిష్కారం చూపే విధంగా 100% చేస్తారు. ఎందుకంటే ఒక కమిటీ కూడా ఆల్రెడీ సజెస్ట్ చేశారు. దాంట్లోనే ఏపీ పొల్యూషన్ బోర్డు మెంబర్ సెక్రటరీ గారు, అదేవిధంగా కలెక్టరు, పరిశ్రమలు, మత్స్యశాఖ కమిషనర్లు, స్థానిక నాయకులు, అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించిన నాయకులు కూడా ఈ కమిటీలో ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా కూర్చొని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే దిశగా ఒక ముందడుగు అయితే పడింది 100%. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మేము గత ఎన్డీఏ కూటమి ఏర్పడినప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన ఏదైనా మాట ఇచ్చారంటే 100% నిలబెట్టుకుంటారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పరిష్కారం చూపే విధంగా కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందనే నమ్మకం మాకైతే ఉంది. ఎందుకంటే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ ప్రజలు పడే బాధలు వాళ్ళకు తెలుసు. ఈ రోజు మన రాష్ట్రం ఎంత ముందుకు వెళ్తుంది. ఈ రోజు కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి. ఆ పరిశ్రమలకు కావాల్సినవన్నీ కూడా ఈ రోజు చేస్తున్నారు. అదేవిధంగా ఉండే పరిశ్రమలు కూడా మన రాష్ట్రంలో పొల్యూషన్ కి ఎటువంటి హామీ లేకుండా వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా కూడా వాళ్ళతో అరవిందో అయితేనేమి, అదే విధంగా దివీస్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మనం ఉద్యోగాలు లేక మిగతా రాష్ట్రాలకు వెళ్తున్నాం యూత్ అంతా కూడా. కానీ ఉండే పరిశ్రమలు ఈ విధంగా పర్యావరణానికి హాని చేస్తుంటే మన రాష్ట్రం బతకడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి వీటన్నిటిని ఈరోజు జీవన భద్రత మరియు సంక్షేమం అనేది మనం మత్స్యకారులకి ఖచ్చితంగా ఇవ్వాలి. అదే విధంగా సముద్ర కాలుష్యాన్ని కూడా తగ్గించే విధంగా మనం చర్యలు చేపట్టాలి. వీటన్నిటిని మిళితం చేసుకొని ఈ 100 రోజులు అనేది టైం తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 100 రోజుల్లోన ఆయన ఏర్పాటు చేస్తారనే నమ్మకం మాకైతే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోడీ గారి ఆశీస్సులతోనే వీటన్నిటిని ఈరోజు 320 కోట్లు కేంద్రం సానుకూలంగా కూడా స్పందించింది. కాబట్టి 100% రిటర్నింగ్ వాల్ కడతాం. అదేవిధంగా మత్స్యకారులు ఏవైతే వాళ్ళు ఉన్నాయో వాళ్ళకి సంక్షేమ పథకాలు అన్ని కూడా అందించే విధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము. రైట్. 2014 నుంచి 19 వరకు మత్స్యకారులకు సంబంధించి గత ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఎంత ఖర్చు పెట్టారనేది ఆడిట్ దాంట్లో కానీ ఎవరు దాన్ని దాచిపెట్టేదానికి లేదు. ఆయన కంప్లీట్ గా ఏమి పెద్దగా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ తర్వాత 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఎంత ఖర్చు పెట్టారనేది కూడా వాస్తవాలు ఈ రోజు సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, మనము ఏదైనా దాంట్లో చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. గత ప్రభుత్వంలో 6 రూపాయలు సబ్సిడీ డీజిల్ కి ఇస్తా ఉన్నారు. దానికి సంబంధించి 9 రూపాయలు డీజిల్ కు వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రతి దాంట్లో కూడా, ఎందుకంటే గత శాసన మండలి దాంట్లోనే మీరు చేశారు, ఈ ప్రభుత్వం ఇది చేసింది, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పి ప్రభుత్వమే ఒప్పుకున్నది శాసన మండలిలో.
రైట్. నాగార్జున రెడ్డి గారు అలాగే ఆదికృష్ణమ్మ గారు మత్స్యకారుల సమస్యలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. రైట్ ధన్యవాదాలు. రైట్. మత్స్యకారులకు ప్రధానంగా ఉప్పాడ తీరంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. మత్స్యకారులు గత 10 రోజుల నుంచి నిరసన గళాన్ని వినిపించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీరంలో పర్యటించారు. కేవలం 100 రోజుల సమయం ఇచ్చారు. అక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్యలను 100 రోజుల్లో పరిష్కరిస్తానంటూ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.